ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు నేను మీతో ఒక ప్రార్థన అనే ఒక సారాంశాన్ని గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అయితే మనమే కానివ్వండి, మన పిల్లలే కానివ్వండి, మన కుటుంబంలోని వారు ఎవరైనప్పటికీ మనము కింద పడతాము, దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలినప్పుడు ఎముక కానీ శరీరానికి గాయమే కానీ అయినప్పుడు మనం ఏం చేస్తాము? ముందు వైద్యుని దగ్గరికి వెళ్ళి అక్కడ మనము ఆ గాయానికి మందు ట్రీట్మెంట్ చేయించుకొని ఆ తర్వాత మనం కొన్ని దినాలు దానికి తగినంత బలానికి మందులు మరి తగినంత విశ్రాంతి తీసుకొని స్వస్థపడే వరకు కూడా మనము జాగ్రత్తగా ఉంటాము. ఆ గాయం మానిన తర్వాత మనము బయటకు వెళ్ళే వారముగా ఉంటాము. అయితే నీ జీవితంలో, కుటుంబంలో ఏదన్నా శ్రమ, కఠినమైన శ్రమ, శోధన వచ్చినప్పుడు మరి ఈ గాయము తగిలినప్పుడు విశ్రాంతిలో అయితే కదలకుండా ఉంటాము. కానీ మరి నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో అలాగున ప్రార్థన చేసేవారు మీరైనప్పటికీ, నేనైనప్పటికీ, ఎవరమైనా సరే ఎంతవరకు మనకు వచ్చిన కష్టాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నామో అన్నది మనము గ్రహించుకోవలసిన వారమై ఉన్నామనండి. మరి గాయము తగిలినప్పుడు ఆ గాయానికి రీసెంట్గానే నేను కింద పడినప్పుడు డాక్టరు 15 రోజుల నుంచి 20 రోజులు బెడ్ రెస్ట్ చెప్పారు. మరి పైకి లేచి నడవడానికి లేదు, కాలుకి కట్టు వేశారు. మరి అది నేను పరిపూర్ణంగా ఉన్నప్పుడే నేను దాని నుండి స్వస్థత పొందగలిగాను. అలాగున్నే మరి మనకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చిన వైద్యుని దగ్గరికి ఎలా పరిగెడతామో అలాగే మన శ్రమను బట్టి, మన కష్టాన్ని బట్టి మనము కూడా దేవుని సన్నిధికి అలాగున పరిగెత్తుకొని వచ్చి మరి కొన్ని దినములు అనేది మనము ప్రకటించుకొని మన సమస్యను బట్టి దేవుని దగ్గర ఉండాలి కదండి. మరి భక్తులైన వారిని చూసినట్లయితే మరి ఎస్తేరు గారు ఆమె రాజు దగ్గర మనవి చేసుకోవడానికి ముందుగా 3 దినాలు ఉపవాస ప్రార్థన ప్రకటించుకుంది. తన జనులు తను అందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేసి అటు తర్వాత ఆమె రాజుతో మనవి చేసుకుని విజయాన్ని పొందుకున్నట్టు చూస్తున్నాం మనం బైబిల్ గ్రంథంలో. అలాగునే హిజ్కియా గారు మరణమవుతామని తెలియజేయగానే ఆయన వెంటనే క్షణమాలోచించకుండా ఆయన ఉన్న చోటనే గోడ తట్టు తిరిగి కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆత్మ తండ్రి సమాధానం చెప్పిన వారై ఉన్నారు కదా. అలాగున్నే యోనా గారు నినివే పట్టణానికి మరి కీడు సంభవిస్తుంది, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీ పాపముల నుండి మీరు మరల్చబడండి అని చెప్పి యోనా గారు నినివే పట్టణానికి మరి ప్రకటించినప్పుడు, తెలియచేసినప్పుడు మరి ఆ పట్టణపు వారందరూ కూడా, వారి పశువులు కూడా రాజుతో సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారు ఆ పరిస్థితి నుండి, ఆ స్థితిగతి నుంచి విడిపించబడ్డారు కదా. మరి ఈరోజు నీవు నేను సమస్యలు అనుకుంటా మనం సమస్యల వెనక పరిగెడుతున్నాము, కానీ మన దేవుని వైపు మనం చూడట్లేదు. నీ సమస్యల కంటే గొప్పవాడు దేవుడు. నీకంటే ఈ లోకంలో ఉన్న అధిపతులందరికంటే గొప్పవాడు మన దేవుడు. కుంటివాన్ని కలుగజేసింది ఎవరు? గ్రుడ్డివాన్ని కలుగజేసింది ఎవరు? నాకు తెలియకుండానే ఇవన్నీ జరిగినాయా అంటున్నాడు ఆయన. అలాగనే నీకు వచ్చిన సమస్య ఆయనకు తెలియకుండానే జరిగిందా? ఆయన నిర్ణయం లేకుండానే జరిగిందా? ఖచ్చితంగా జరగదు. కనుక నీవైనా నేనైనా, నేను ఇప్పుడున్న నా స్థితిగతిని బట్టి కూడా నేను కూడా దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేసుకుంటున్నాను, మీకు తెలియజేస్తున్నాను. మీరు సమస్య వైపు, శోధన వైపు పరిగెత్తకండి, కానీ అలాగే మనుషుల దగ్గర నిందలు, అవమానాల గురించి భయపడకండి, కానీ దేవుని వైపు చూడండి. ఆయన నీ నిందను కొట్టివేసి నీకు ఘనతను దయచేయగలడు. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను, బూడిదకు ప్రతిగా పూదండను దయచేయగల దేవుడు. కనుక
మనము ఆయన వైపు చూద్దాము, ఆయనకు మన సమస్యను అప్పచెప్పుదాము. ఆయన ప్రతి ఒక్క సమస్యలోనూ మనకు విజయాన్ని చేకూరుస్తారు. నీ అవసరత అక్కర ఏంటో ఎలాగున అది తీర్చాలో అలాగున తీర్చగల సమర్థుడు. కనుక మనము ప్రతి క్షణము ప్రతి నిమిషము దేవుని ఆధారం చేసుకొని దేవుని వైపు చూసే అనుభవంలో ఉంటే లేమనేది లోటు అనేది నీ జీవితంలో రాకుండా సమస్తము సమృద్ధిగా మార్చగల దేవుడు. కనుక ఈ విన్న వాక్య వర్తమానాన్ని ఆయన మనందరి వెనుకల్లో భద్రపరిచి నిరంతర ఫలింపు దయచేయను గాక. ఆమె తప్పులుంటే క్షమించండి. మన ప్రతి ఒక్క అవసరతకు మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించడము అలవాటు చేసుకుందాం. అలాగే గాయమునకు ఎలాగున మనము కదలకుండా రెస్ట్ తీసుకుంటాము, అలాగునే నీకు వచ్చిన సమస్యను బట్టి కూడా నీవు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించినట్లయితే నీవు విజయాన్ని ఖచ్చితంగా చూడగలవు. లోకాన్ని పక్కకు పెడదాము. మార్త వలె కాకుండా మరియ వలె దేవుని పాదంలో చెంత చేరి మన ప్రతి ఒక్క సమస్య అక్కర ఆయన సన్నిధిలో తీర్చబడుతుంది కనుక ఆయన సన్నిధిని ఆశ్రయించి మనం సమృద్ధి కలిగి దేవునికి ఘనత కలిగిన జీవితాలను మనం జీవించుదాం. అటువంటి ధన్యతా భాగ్యమైన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయండి గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.